హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భవిష్యత్తులో కనిపించని ఒక అద్భుతమైన గ్రామాన్ని చూడబోతున్నాం. అద్భుతమైన గ్రామం అని ఎందుకంటున్నానంటే, గోదావరి ఒడ్డునే గల ఈ గ్రామం అత్యంత రమణీయమైన ప్రదేశంగా వెలుగొందడమే కాకుండా 500కు పైగా తెలుగు సినిమాలు ఈ గ్రామంలోనే చిత్రీకరించారు. మన్యం దొర అల్లూరి సీతారామరాజు ఆయుధాలు ఎత్తుకెళ్లిన పోలీస్ స్టేషన్ కూడా ఈ గ్రామంలోనే ఉన్నది. కానీ ఈ గ్రామం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన ముంపులో మునిగిపోయినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి దేవీపట్నం గ్రామం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన వరదలో మునిగిపోయి గోదావరి నీళ్లు తగ్గిన తర్వాత ఈ గ్రామం బయటపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పటి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మండల కేంద్రంగా వర్ధిల్లినటువంటి దేవీపట్నం గ్రామం. ఈ దేవీపట్నం గ్రామానికి పోలవరం నుండి లాంచీ దాటి పురుషోత్తపట్నం, గండిపోచమ్మ దేవాలయం ఉన్న గొందూరు గ్రామం మీదుగా దేవీపట్నానికి చేరుకోవాలి. ఈ గ్రామాన్ని ఈరోజు మనం సందర్శించి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యుఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆ జిల్లాలోని ఒక మండల కేంద్రం దేవీపట్నం. ఆ దేవీపట్నం గ్రామాన్ని దర్శించడానికి ఈరోజు మనం ఇక్కడికి వచ్చాము. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, పోలవరం ప్రాజెక్టులో ముంపులో భాగంగా దేవీపట్నం మండలం మొత్తం కూడా ముంపులో పోతుంది. దానిలో భాగంగా ప్రభుత్వం వారు నష్టపరిహారం ఇచ్చి ఈ గ్రామాలన్నింటినీ కూడా ఖాళీ చేయించి వేశారు. కానీ ఈ దేవీపట్నం అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది. గతంలో ఇది గోదావరి ఒడ్డునే ఉన్నటువంటి ఒక మంచి గ్రామం. ఇది ఒకప్పుడు చాలా ప్రత్యేకతతోటి అనేక రకాల సినిమాలు కూడా ఇక్కడ తీసేవారు. ఇది ఒక మండల కేంద్రం. ఇక్కడ జూనియర్ కాలేజీలు కానీ, అదేవిధంగా చిన్న చిన్న స్కూల్స్ కానీ, అనేక విధాలుగా చాలా మంచిగా వర్ధిల్లినటువంటి మండల కేంద్రం ఇది దేవీపట్నం అనేది. ఈ దేవీపట్నం ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నది, ఏ విధంగా శిథిలావస్థలో ఉన్నదో, ఇక్కడ విశిష్టత ఏంటి, గతంలో ఏముంది, చరిత్రలో భవిష్యత్తులో దీని పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవడం కోసం మనం ఈరోజు దేవీపట్నం అనే గ్రామానికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ దేవీపట్నం గ్రామంలో ఉన్నటువంటి కళాశాలలు కానీ, పాఠశాలలు కానీ, ప్రభుత్వ కార్యాలయాలు కానీ, లేదా పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ ఏ విధంగా ఉన్నాయి, గతంలో ఎటువంటి సినిమాలు ఇక్కడ తీశారు, ఈ గోదావరి ఒడ్డునే అనేక రకాల సినిమాలను ఏ విధంగా తీశారు అనేది కొన్ని ప్రత్యేకతలు ఈరోజు మనం చూద్దాం. మనం ఇప్పుడు ఈ దేవీపట్నం గ్రామం మొత్తం కూడా తిరిగి దీని పరిస్థితి ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ దేవీపట్నం గ్రామం భవిష్యత్తులో కాలగర్భంలో కలిసిపోతూ ఉంది. ఎంతో చరిత్ర కలిగినటువంటి దేవీపట్నం మండల కేంద్రమైనటువంటి ఈ గ్రామం పోలవరం ముంపులో భాగంగా చరిత్ర నుంచి కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే గ్రామాన్ని మొత్తం కూడా ఖాళీ చేసి
ఒక శిథిలమైనటువంటి గ్రామంగా మిగిలినటువంటి దేవీపట్నాన్ని ఈరోజు మనం చూస్తున్నాము. అంటే చరిత్రలో దీనికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఈ గోదావరి ఒడ్డునే బేస్ చేసుకొని అనేక రకాల సినిమాలు ఇక్కడ తీయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో గోదావరి సినిమా కూడా ఈ పరిసర ప్రాంతంలోనే తీశారు. పాతకాలంలో బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు కూడా ఈ దేవీపట్నం గ్రామాన్ని బేస్గా చేసుకొని అనేక రకాల సినిమాలు తీశారు. దీనికి చాలా ప్రాముఖ్యత ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపుకు గురవుతుంది కాబట్టి ప్రభుత్వం వారి గ్రామాన్ని ఖాళీ చేయించి పంపించి వేశారు. ఇది చరిత్రలో నుంచి తొలగిపోతున్నటువంటి దేవీపట్నం గ్రామం. అందుకనే భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ గ్రామాన్ని ఇంత విశిష్టత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి దేవీపట్నం గ్రామాన్ని మనం చూడలేము. అందుకనే ముందుగానే ఈ గ్రామాన్ని సందర్శించి ఈ గ్రామ పరిస్థితులు ఏంటి, ఆ పాత సినిమా తీసినటువంటి ఆనవాళ్లు కానీ, ఇది చాలా అభివృద్ధికరంగా వర్ధిల్లినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి కళాశాలలు, ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్, ఇక్కడ నుంచి బిల్డింగులు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది చివరిసారిగా చూడటం కోసం మనం ఈరోజు దేవీపట్నం గ్రామాన్ని సందర్శిస్తున్నాము. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేస్తున్నాను. మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికరమైన వీడియోలు చేయుటకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూశారా ఫ్రెండ్స్, ఎటు చూసినా శిథిలమైన భవనాలు, శ్మశానాలను తలపించే వాతావరణం. చరిత్రలో జ్ఞాపకాలు తప్ప మరలా చూడలేని ఈ ప్రాంతం ఈ దేవీపట్నం. ఉన్న ఊరిని కన్నతల్లిని వదిలి వెళ్ళడం ఒక అసాధారణమైన విషయం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సొంతూరులో కలోగంజో తాగి బతికేయవచ్చు. కానీ తాత ముత్తాతల నుండి నమ్ముకున్న భూమిని, నమ్ముకున్న ఊరిని, అలవాటు పడ్డ వాతావరణం, ప్రకృతిని వదిలి వెళ్ళటం అంటే జీవితాలనే కోల్పోయినట్లుగా భావిస్తూ ఉంటారు. అటువంటిది ఒక సుందరమైన రమణీయమైన గోదావరి ఒడ్డు ప్రాంతాన్ని బతుకు జీవుడా అంటూ గ్రామాన్ని వదిలి వెళ్ళారు ఈ దేవీపట్నం ప్రజలు. ఈ గ్రామాన్ని చూస్తుంటే చాలా హృదయ విదారకంగా అనిపిస్తుంది. ప్రకృతి సహసిద్ధమైనటువంటి గ్రామాలను వదిలేసి ప్రభుత్వాలు నిర్మించే రెడీమేడ్ గ్రామాల వైపు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళారు ఈ దేవీపట్నం గ్రామ ప్రజలు. మనకే ఇంత బాధ కలుగుతుంటే ఈ గ్రామ ప్రజలు ఏ పరిస్థితుల్లో ఈ గ్రామం వదిలి వెళ్ళారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మనిషి తన పుట్టుక నుండి పెరుగుతూ ఒక వాతావరణానికి అలవాటు పడతాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత బతుకుదెరువు కోసం దేశాలు వదిలి వెళ్తారు. అయినప్పటికీ నా స్వగ్రామం అంటూ ఒకటి ఉంది, జీవితంలో ఎప్పుడైనా అక్కడికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంటారు. కానీ దేవీపట్నం వదిలి వెళ్లిన గ్రామ ప్రజలకు పోలవరం ముంపులో దేవీపట్నం చరిత్ర ముగుస్తున్నందున మరలా చూడడానికి ఏమీ ఉండదు. కానీ సమాజం అభివృద్ధి చెందాలంటే కొన్ని వదులుకోక తప్పదు అనే దాని నుండి ఇంతటి చరిత్ర కలిగిన దేవీపట్నం గ్రామాన్ని వదిలి వెళ్లారు ఈ ప్రజలు. ఈ ప్రాంతమంతా గత సీజన్లో కురిసిన వర్షాల వలన వరదలు వచ్చి ఈ దేవీపట్నం గ్రామం మొత్తం కూడా వరదల్లో మునిగిపోయి ఉంది. వరద ప్రభావం తగ్గిన తర్వాత మాత్రమే ఈ పట్టణం మళ్ళీ బయటపడింది. ఈ పరిస్థితులను చూస్తుంటే దేవీపట్నం గ్రామ ప్రజలు జీవితం మీద, భవిష్యత్తు మీద ఎంతో ఆసక్తితో ఈ గ్రామం నిర్మించుకున్నారో, ఇంత అభివృద్ధి చేసుకున్నారో, వీరికి భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మిగతా ఆ జీవితాన్ని కొనసాగించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకొని అన్ని సౌకర్యాలు కల్పించాలని మనందరం కోరుకుందాం.
పోలవరం ముంపునకు గురయ్యే గ్రామాలన్నింటినీ కూడా ముంపు లేని ప్రాంతంలో ప్రభుత్వం వారు భూసేకరణ చేసి వారికి అక్కడ ఊర్లకు ఊర్లే గ్రామాలు నిర్మాణం చేయించి అక్కడికి తరలించారు. ఎంతైనప్పటికి కూడా సొంత ఊరికి వేరే ఊరికి చాలా తేడా ఉంటుంది. అక్కడ కూడా కొత్త ప్రాంతం, కొత్త వాతావరణం, సరైన ఉపాధి ఉండదు. ఎందుకంటే పట్టణ ప్రాంతాలకి ఆ గ్రామీణ ప్రాంతాలకు కూడా దూరంగా భూమిని సేకరించి ఆ భూమిలో ఇల్లు కట్టించి కాలనీలు ఏర్పాటు చేశారు. ఎంతైనా గ్రామం మారినప్పుడు చాలా ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నారు. ఇంతటి ప్రకృతి రమణీయత ఉట్టిపడే దేవీపట్నం గ్రామం చూడండి. గోదావరి ఒడ్డునే కల గ్రామం. గోదావరిలో ఎంతటి అందాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం అని ప్రజలు భావిస్తున్నారు. ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బిల్డింగ్. ఇది దానికి ఆనువాడుగా ఈ టాయిలెట్లు చూడొచ్చు.
ఫ్రెండ్స్, ఇది దేవీపట్నం పోలీస్ స్టేషను, తూర్పుగోదావరి జిల్లా. ఈ దేవీపట్నం మండల కేంద్రం అయినటువంటి దేవీపట్నంలో ఈ పోలీస్ స్టేషన్కి ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నది. అదేంటంటే, అల్లూరు సీతారామరాజు స్టేషన్పై దాడి చేసి తుపాకులు ఎత్తుకెళ్ళాడని మనం చరిత్రలో చదువుకుంటా ఉన్నాం. మనం ఆ పోలీస్ స్టేషను ఇదే. ఈ పోలీస్ స్టేషన్ సందర్శించి పక్కనే జైలు కూడా ఉన్నది. ఆ జైలు కూడా సందర్శించి చూద్దాం మనం. ఇది గోదావరి ఒడ్డునే మనకి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. చూడండి, ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసే దాని ఎదురుగానే ఈ దేవీపట్నం గ్రామం మనకి ఉన్నది. ఈ పట్టణంలో ఈ పోలీస్ స్టేషన్ చూడండి. ఈ ఊరు పోలవరం ముంపులో పోయే నాటికి ఇది కొత్తగా కట్టినటువంటి పోలీస్ స్టేషన్. ఇది దీని పక్కనే పాత పోలీస్ స్టేషన్ కూడా ఉన్నది. అంటే అల్లూరు సీతారామరాజు తుపాకులు ఎత్తుకెళ్ళాడు అనేది దేవీపట్నం పోలీస్ స్టేషన్. అంటే ఆ పక్కన శిథిలావస్థలో ఉన్నది పోలీస్ స్టేషను, అది కూడా చూద్దాము. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పోలీస్ స్టేషను చూడండి. ఈ స్టేషన్లోని సెల్ చూడండి. గోదావరి ముంపునకు గురయ్యి ఇది మునిగిపోవడం వల్ల దీంట్లో మట్టి కూడా చేరింది. ఇది సబ్ ఇన్స్పెక్టర్ రూమ్. ఇది స్టేషన్ రైటర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది పాత పోలీస్ స్టేషన్. ఇది 1932 మేలో కట్టినట్టుగా ఇక్కడ శిలాఫలకం వేసి ఉన్నారు. ఈ పోలీస్ స్టేషన్లోనే అల్లూరు సీతారామరాజు తుపాకులు ఎత్తుకెళ్ళాడని మనకి చరిత్రలో చదువుకున్నాం మనం. ఇదే పోలీస్ స్టేషన్ అది. ఇది పురాతన పోలీస్ స్టేషన్ కావడంతో చూడండి, సెల్లు కూడా ఈ సెల్నే ఆయుధాలు కూడా ఉంచడానికి ఉపయోగించేవారు. ఈ సెల్లో ఉన్న ఆయుధాలనే అల్లూరు సీతారామరాజు తన బృందంతో వచ్చి తీసుకెళ్ళాడనేది ఆ రోజు కేసు నమోదైన పరిస్థితి మనం పాఠ్యాంశాల్లో కూడా చూసాము. అల్లూరు సీతారామరాజు జీవిత చరిత్ర కూడా చదువుతున్నప్పుడు కూడా మనకి చెరసాల గురించి మనకి తెలుస్తూ ఉంటాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుండటంతో, ముంపునకు గురవుతుండటంతో ఇవన్నీ కూడా కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే శిథిలావస్థకు చేరుకున్నటువంటి గ్రామం పరిస్థితి చూస్తున్నాం.
ఇవి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఉండటానికి కట్టిన క్వార్టర్స్ ఇవి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యం చాలా అద్భుతమైనటువంటిది. ఈ లొకేషన్లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ వారు అనేక సినిమాలను చిత్రీకరించారు. పోలవరం ప్రాజెక్టు ముంపులో మునిగిపోవడం, వరదల వలన పాత గుర్తులు కనిపించడం లేదు, కానీ ఆ సినిమాలు తీసే సమయంలో ముంపునకు గురికాకముందు ఈ ప్రాంతం అత్యంత రమణీయంగా, సుందరమైనదిగా పర్యాటకులను విశేషంగా ఆకర్షించేది. ఇక్కడ మనం చూస్తున్న పెద్ద పెద్ద 2 చెట్లు కూడా వందల ఏళ్ల నాటివి. ప్రతి సినిమాలో డ్యాన్సులు కానీ అనేక డైలాగులు ఈ చెట్టు వద్ద రచ్చబండలాగా ఉన్నటువంటి ప్రాంతంలోనే చిత్రీకరించారు. ముఖ్యంగా 1976 సంవత్సరంలో ఎన్టీఆర్ హీరోగా తీసిన ఆరాధన చిత్రం, 1989లో అక్కినేని నాగేశ్వరరావు గారు తీసిన సూత్రధారులు సినిమాలు కూడా ఆ కాలంలో మంచి ప్రాచుర్యం పొందాయి. అంతేకాకుండా అనేక మంది హీరోలు తీసిన చిత్రాలు కూడా ఇక్కడ మంచి హిట్లు సాధించాయి. బంగారు బుల్లోడు, ఆపద్ బాంధవుడు, త్రిశూలం, కరుణామయుడు, ఇంకా వందలాది సినిమాలు, అనేక క్లిప్పింగ్స్ కూడా ఇక్కడే చిత్రీకరించారు. అందుకనే ఇటువంటి ప్రదేశం భవిష్యత్తులో కనుమరుగవుతున్న పరిస్థితిని చూస్తే చాలా బాధాకరం. చూసారా ఫ్రెండ్స్, ఈ లొకేషను ఎంత అద్భుతంగా ఉన్నదో. అందుకనే ఈ ప్రాంతం అనేక సినిమాలు తీయటానికి ఇక్కడ వీళ్ళకి నచ్చి ఇక్కడ ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా మారింది. అందుకని అన్ని సినిమాలు కూడా ఇక్కడ గోదావరి గట్టున తీయటం, దేవీపట్నం దానికి కేంద్రం కావడం చాలా అద్భుతం. పర్యాటక కేంద్రం ఆధ్వర్యంలో ఒక రెస్టారెంట్నే ఇక్కడ నడిపారంటే మరి ఎంత అభివృద్ధికరంగా ఇది పరిడి వెళ్ళిందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నిత్యం ఈ లొకేషన్ మొత్తం కూడా ఒక పర్యాటక ప్రాంతంగా అనేక మంది పర్యాటకులు వచ్చి ఇక్కడ దీన్ని వీక్షించి గోదావరి గట్టు ఇవన్నీ వీక్షించి వెళ్ళేవారని తెలుస్తుంది. చిరంజీవి తీసిరండి ఏం సినిమాది, ఆపద్బాంధుడు, ఈ కృష్ణరాజు తీసండి, ఈ మా ఊరు సోగ్గాడు, ఇంకోటి ఏదో అల్లం నరేష్ ఒకటి తీసండి, బంగారు బుల్లోడు బాలకృష్ణ, వెంకటేష్ది ఒకటి తీసారండి, ఈ గానం మీద తీసారండి గుడిదేట, ప్రాణం సినిమా, అల్లరి నరేష్, వెంకటేష్ అండి. చూసారా ఫ్రెండ్స్, ఈ లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ మనకి కనిపించే ఈ 2 పెద్ద చెట్ల వద్ద అనేక సినిమాల షూటింగ్ యొక్క క్లిప్పింగ్లు ఇక్కడే చిత్రీకరించారు. అనేక సినిమాల్లో కూడా మనకి ఇటువంటి ఈ చెట్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ చెట్ల వద్దే అనేక షూటింగ్లు చేసేవారు. ఈ రచ్చబండ మీదనే ఉండి డ్యాన్సులు వేయటం కానీ, వాయిద్యాలు వాయించడం కానీ, ఇంకా అనేక రకాల క్లిప్పింగ్లు కూడా ఈ చెట్ల వద్దనే చిత్రీకరించేవారు. చూసారా ఎంత బాగుందో ఈ లొకేషను. అందుకనే ఇది దేవీపట్నం అనే గ్రామం
పెద్ద పర్యాటక కేంద్రంగా వర్ధిల్లింది. ఇది దేవీపట్నం గ్రామంలోని శివాలయం. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, దేవీపట్నం గ్రామంలో అదేవిధంగా పోలవరం ముంపు ప్రాంతాల్లో మనుషులతో పాటు దేవుళ్ళు కూడా నిర్వాసితులయ్యారనడానికి ఈ గుళ్ళు గోపురాలే ప్రత్యేక నిదర్శనం. ఎందుకంటే ఇంత అభివృద్ధి చేసినటువంటి గుళ్ళు గోపురాలు, పురాతనటువంటి గుళ్ళు గోపురాలు, శివాలయాలు కూడా ఈరోజు ఆలనా పాలన లేక పోలవరం ముంపులో మునిగిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మనుషులతో పాటు దేవుళ్ళు కూడా నిర్వాసితులు అయ్యారనేది మనం స్పష్టంగా ఇక్కడ చూడవచ్చు. ఇది దేవీపట్నం జూనియర్ కళాశాల, అఫిలియేట్ టు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్. దేవీపట్నం మండల కేంద్రం కావటం వలన జూనియర్ కళాశాల కూడా ఏర్పాటు చేశారు. చూడండి మన జూనియర్ కళాశాల ఎలా ఉందో. ప్రధానాచార్యుల వారి గది. చాలా చక్కగా బిల్డింగ్ చాలా బలంగా నిర్మించారు. ఇట్లాంటి బిల్డింగ్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఇది బాలుర ఆశ్రమ పాఠశాల.
చూడండి, బాలుర ఆశ్రమ పాఠశాల ఎంత చక్కగా కొబ్బరి చెట్లు, అన్ని రకాల చెట్లు వేసి ఉన్నది. కొండ పక్కన మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా ఈ ఆశ్రమ పాఠశాలలో నిర్మించారు. ఇటువంటివన్నీ కూడా గ్రామాలు ఖాళీ చేసి ఎక్కడైతే మున్పు గుడి కాదో ఆ ప్రాంతంలో వీరికి అదే గ్రామాలను నిర్మించి ప్రభుత్వం కాలనీలు కట్టించి ఇవ్వడం జరిగింది. ఇది దేవీపట్నం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్ళు, అదేవిధంగా ఆశ్రమ పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇవన్నీ చూస్తుంటే అంటే ఎంత చక్కగా ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్రజలకు కనీస సౌకర్యాలు అన్నీ కూడా ఇక్కడ మెండుగా ఉన్నాయని మనం చెప్పవచ్చు. అంటే ఎంతో అభివృద్ధికరమైనటువంటి ప్రాంతం, ఒక పర్యాటక రంగంలో కూడా అభివృద్ధి చెందిన ప్రాంతం. అంటే స్కూళ్ళు, కాలేజీలు కూడా చాలా చక్కగా విద్యార్థులకు సరిపడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎంత అభివృద్ధికరంగా ఈ గ్రామం వర్ధిల్లిందో మనకి ఇవన్నీ చూస్తుంటే మనకి అర్థమవుతూ ఉంది. కానీ ఇలాంటి గ్రామాన్ని ఖాళీ చేసి బయటికి వెళ్ళటం అనేది చాలా బాధాకరమైన విషయం.
ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం అత్యంత రమణీయమైన అతి సుందరమైన ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా పరిడి వెళ్ళినటువంటి దేవీపట్నం గ్రామాన్ని మనం చూసాము. ఈ దేవీపట్నం ఎంత నాగరికంగా ఎంత అభివృద్ధికరంగా ఉన్నదో మనకి ఈ గ్రామం మొత్తం కూడా తిరిగి ఈ చూసినప్పుడు మనకి అర్థమవుతా ఉంది. అంటే భవిష్యత్తులో దేవీపట్నం అనే ఒక సుందరమైన ఒక మండల కేంద్రం ఉండేది అని చెప్పుకునే పరిస్థితి తప్ప ఇది పోలవరం ముంపులో కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి సుందరమైనటువంటి మా దేవీపట్నం గ్రామాన్ని వీలైతే మీరు దర్శించండి. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత పోలవరం భవిష్యత్తులో దేవీపట్నం అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ అనేక సినిమాలు తీశారు, మంచి లొకేషన్లు. అల్లూరి సీతారామరాజు పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఆయుధాలు కూడా ఎత్తుకెళ్ళాడు. అదే దేవీపట్నం అని చెప్పుకోవడం తప్ప చూడటానికి ఏం మిగిలే పరిస్థితి లేదు. దేవీపట్నం యొక్క చరిత్ర ముగిసిపోయింది. చరిత్రలో జ్ఞాపకాలు తప్ప మరేమీ కనిపించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇటువంటి వీడియోని మీకు అందించడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలను తీసేందుకు దోహదపడుతుందని భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.